పసితనపు ఛాయలు విడి కౌమారంలోకి అడుగుపెట్టాక ఇటు అబ్బాయిల్లోనూ అటు అమ్మాయిల్లోనూ శారీరకంగా చాలా మార్పులే చోటు చేసుకుంటాయి. అబ్బాయిల విషయానికి వస్తే మీసాలు, గెడ్డం రావటం, బాహుమూలాల రోమాలు పెరగటం, స్వరం కాస్త గంభీరంగా మారటం జరుగుతుంది. అయితే కొంతమంది అబ్బాయిల్లో మీసాలు, గెడ్డం ఇతరత్ర మార్పులు బాగానే ఉన్నప్పటికీ స్వరం విషయానికి వస్తే ఇంకా పీలుగానే ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే అమ్మాయి గొంతులాగా వినిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఇటువైపు అమ్మాయే మాట్లాడుతుందని భావిస్తూ ఉంటారు. అబ్బాయిని అంతులేని ఆత్మన్యూనతకు గురిచేసే ఈ సమస్యకు కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూబరోపీనియా అంటే ఏంటి? వాయిస్ ప్రాబ్లమ్స్ అంటే మన స్పీచ్ క్వాలిటీ ఆఫ్ వాయిస్ అనుకుందాం. ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయండి. అందుట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిఫికల్ట్ ప్రాబ్లం చాలామంది ఒక్కోసారి పట్టించుకోరు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్యూబరోఫోనియా. అంటే బేసిక్గా అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు ఏంది, చిన్నప్పుడు ఏంది, అందరికీ ఒకే రకమైన వాయిస్ ఉంటుంది. యూజువల్గా 14-15 సంవత్సరాలు ఏజ్ దాటిన తర్వాత మనకి వాయిస్ చేంజ్ అవుతుంటుంది. అంటే అబ్బాయిల్లో మస్కులైన వాయిస్ వస్తుంది, అమ్మాయిల్లో ఫెమినైన్ వాయిస్ వస్తుంది. కొంతమంది అబ్బాయిలు ఏంటంటే ఈవెన్ 16-17 సంవత్సరాలు దాటినా కూడా అమ్మాయిల వాయిస్ ఉంటుంది, ఫెమినైన్ వాయిస్ ఉంటుంది అన్నమాట. ఇది మనం యూజువల్గా ఇమీడియట్గా రికగ్నైజ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఆ అబ్బాయి కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏమనుకుంటారంటే ఇది కామన్ ఏమో, ఇది నార్మల్ ఏమో ఈ వాయిస్ అనుకుంటారనమాట. యూజువల్గా అది నార్మల్ కాదండి. యూజువల్గా 16 సంవత్సరాల తర్వాత కూడా ఎస్పెషలీ ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళు సపోజ్ మనం బాగా తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఫోన్ చేయడంలోనే ఎవరు అంటారు అంటే వాళ్ళకి అక్కడ అమ్మాయిల వాయిస్లా ఉంటుంది అనమాట. కొంతమంది ఇమీడియట్గా చెప్పవచ్చు, కొంతమంది ఇమీడియట్గా చెప్పకపోవచ్చు. కానీ ఎప్పుడైనా కూడా అబ్బాయిలకి అమ్మాయిల వాయిస్ 16 సంవత్సరాల తర్వాత కూడా ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ ఎర్లీగా మనం ఏదైతే సింపుల్గా స్పీచ్ థెరపీతో మనం నార్మల్ చేయగలం ఆ వాయిస్ని 20-25 సంవత్సరాలు అంటే మనం ఒక 3-4 సంవత్సరాలు దాన్ని డిలే చేస్తే మళ్ళీ దాన్ని నార్మల్కి తీసుకురావాలంటే సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నమాట. అబ్బాయిలో అమ్మాయి గొంతు రావడానికి కారణాలేంటి? సో బేసిక్ ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ రావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే ఎక్కువగా సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఈ అబ్బాయిలు కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఇళ్లల్లో వాళ్ళు ఎక్కువగా పిన్నిలతోటో అత్తలతోటో ఎక్కువగా అంటే లేడీస్ తోటి స్పెండ్ చేస్తారు. ఆ ఇంట్లో సిస్టర్స్ ఉన్నా కజిన్స్ ఉన్నా వాళ్ళతో. అలాంటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడే వాయిస్ నార్మల్ అనుకొని వీళ్ళు కూడా అదే విధంగా మిమిక్ చేస్తారు. అంటే అమ్మాయిల వాయిస్కి అలవాటు పడిపోతారు. సో అది నార్మల్ అనుకుంటారనమాట. బేసిక్గా ఏంటంటే ఇది సోషల్ సర్కమ్స్టెన్స్ నుంచి ఎక్కువ మందిలో అలానే మిమిక్ చేయటం వలన ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ ఉంటుంది. రెండోది ఏంటంటే కొంతమంది దాన్ని మిమిక్ చేస్తూ ఉంటారు ప్రాక్టీస్ కోసం, అదొక వెరైటీలా చేస్తారనమాట. కొంతమంది అలా మిమిక్రీ చేయటానికనో లేదంటే సమ్ షో ఆఫ్ కనో కొంతమంది చేస్తూ ఉంటారు. అది మనం కొన్ని రోజులు చేసిన తర్వాత ఏమవుతుందంటే అదే వాయిస్ కంటిన్యూ అవుతుంటుంది మనకు తెలియకుండానే. మిగతా వాళ్ళు కూడా యూజువల్గా ఏంటంటే వాళ్ళు చెప్పరు, ఓకే ఈజ్ ఇంట్రెస్టింగ్ ఉంది అలా మాట్లాడుతున్నాడేమోనని. అది రాను ఏమవుతుందంటే పర్మనెంట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేయించుకోవటం మంచిదే. అఫ్కోర్స్ ఇది చాలా రేర్ సర్కమ్స్టెన్సెస్ అయినా కూడా ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. అంటే ప్రొజెస్టెరాన్ ఏమో మస్కులైన్ వాయిస్ వస్తుంది, ఈస్ట్రోజన్ ఏమో ఫెమినైన్ వాయిస్ వస్తుంది అనమాట. యూజువల్గా మనం ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకున్నప్పుడు దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే మనం హార్మోన్ని కరెక్ట్ చేసుకున్నట్లయితే చాలామందిలోనూ వాళ్ళలో నార్మల్ వాయిస్ వస్తుంది అనమాట. కానీ అది చాలా రేర్ సిచ్యువేషను. అబ్బాయిలో అమ్మాయి గొంతు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సో ఎవరికైనా కూడా ఈ అబ్బాయిల్లో అమ్మాయిల వాయిస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే ఈజీగా మేము రికగ్నైజ్ చేస్తాము. అలాంటి వాళ్ళు ఒకసారి ఎండోస్కోపిక్ వీడియో లెరింగోస్కోపిక్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకుంటాం. అంటే వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి. కొంతమందిలో ఏమవుతుందంటే ఈ ఫెమినైన్ వాయిస్తో పాటు స్పాజ్మోస్ కూడా ఉంటాయి. స్పాజ్మోటిక్ డిస్ఫోనియాస్ అంటాం. అంటే మాట్లాడేటప్పుడు కట్ అవుతూ ఉంటుంది.
కొంతమందిలో స్టామరింగ్ కూడా ఉండొచ్చు దీంతో పాటు. ఎందుకంటే యాంగ్జైటీ పర్సనాలిటీస్లో కొద్దిగా ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా వాళ్ళ ఈ ఫెమినైన్ వాయిస్, స్పాజ్మోటిక్ వాయిస్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అబ్బాయిలు అమ్మాయి గొంతును ఎలా సరిచేస్తారు? సర్జరీ సురక్షితమేనా? వన్స్ మనం ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత యూజువల్గా 15-16 సంవత్సరాల పిల్లల్లో అయినట్లయితే మనం 1-2 సెషన్స్ స్పీచ్ థెరపీ ఇస్తే యూజువల్గా గుడ్ రిజల్ట్ ఉంటుంది. చాలా మందిలోనూ ఈ వాయిస్ మళ్ళీ వాళ్ళకి అబ్బాయిల వాయిస్ అయిద్ది అనమాట. 16-17 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కొద్దిగా వాళ్ళు ఆల్రెడీ హ్యాబిట్యుయేట్ అయి ఉన్నట్లయితే వాళ్ళల్లో కూడా మనం స్పీచ్ థెరపీ ద్వారా మేబీ సెషన్స్ కొంచెం ఎక్కువ పట్టవచ్చు. 10 సెషన్లో, 15 సెషన్లో, 20 సెషన్లో. ఎందుకంటే యూజువల్గా 18 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల్లో కొద్దిగా యాంగ్జైటీ, స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఎర్లీ ఏజ్. రెండింటిని కలిపి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలన్నమాట. అటు ప్యూబరోఫోనియాకి ఇవ్వాలి, ఇటు స్పాస్మోటిక్ డిస్ఫోనియాకి ఇవ్వాలి. యూజువల్గా మనం ఆ రెండింటిని కరెక్ట్ చేసినట్లయితే చాలామందిలో కూడా వాయిస్ నార్మల్గా అవుతుంది. అతి తక్కువ మందిలో ఆ వాయిస్ స్పీచ్ థెరపీ తర్వాత కూడా నార్మల్ కాదు. అంటే అబ్బాయిలకు అమ్మాయిల వాయిసే ఉంటుంది. అలాంటప్పుడు టైప్ 3 థైరోప్లాస్టీ విధానం ద్వారా ఆపరేషన్ చేసి వాళ్ళకి నార్మల్ వాయిస్ తీసుకురావచ్చు. టైప్ 3 ఈ థైరోప్లాస్టీ అనేది కంప్లీట్గా రివర్సిబుల్. దానివల్ల మనకు ఎలాంటి నష్టం లేదు, కాంప్లికేషన్స్ కూడా ఏమీ లేవు. మెయిన్గా చూస్తే ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉందేమో, రేర్ సిచ్యువేషన్లో వస్తుంది. అది కూడా చాలా తక్కువ మందిలో దాన్ని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. అంటే అన్కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఇది థైరోప్లాస్టీ 3 అనేది. దీంట్లో ఏం చేస్తామంటే ఆ వోకల్ కార్డ్ లెంతనింగ్ని తగ్గిస్తాం అనమాట. తగ్గించడం వలన మజిల్ బల్క్ పెరిగి అక్కడ మస్కులైన్ వాయిస్ పెరిగిద్ది అనమాట. అంటే ఆ స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ని తగ్గించేసి అక్కడ ఆ ఫ్రీక్వెన్సీని, ఇంటెన్సిటీని మాడ్యులేట్ చేయటం వలన వాళ్ళలో అబ్బాయిల వాయిస్ వస్తుంది అనమాట. సో మనం టైప్ 3 థైరోప్లాస్టీ విధానం ద్వారా వాళ్ళకి మళ్ళీ మస్కులైన్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు. స్వరంలో తేడాలపై ఎలాంటి అవగాహన అవసరం? సో ఎవరికైనా కూడా అబ్బాయిలకి 16-17 సంవత్సరాల తర్వాత అమ్మాయిల వాయిస్, ఫెమినైన్ వాయిస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. కానీ 15-16 సంవత్సరాలు కూడా ఉన్నా కూడా ఒక్కసారి ఏంటి డాక్టర్ గారిని, స్పీచ్ థెరపిస్ట్ని కలిసి అది నార్మల్ చేసుకోవటం మంచిది. దానంతటా అదే నార్మల్ అయిద్దులని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండొద్దు. సో దీనికి మన ట్రీట్మెంట్ విధానం చాలా సింపుల్. అది స్పీచ్ థెరపీ కావచ్చు, సర్జరీ కావచ్చు, యాంగ్జైటీ రిలేటెడ్ ట్రీట్మెంట్ అయినా కావచ్చు. సో మీకు మస్కులైన్ వాయిస్ కావాలంటే ఫెమినైన్ వాయిస్ ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. అబ్బాయిలో అమ్మాయి గొంతు వినిపిస్తున్నప్పుడు స్పీచ్ థెరపీ, కౌన్సిలింగ్ సాయంతో చాలా వరకు మార్చవచ్చు. వీటితో కూడా ఫలితం లేనప్పుడు చిన్నపాటి సర్జరీ చేయటం ద్వారా అబ్బాయి గొంతును గంభీరమైన స్వరంగా మార్చేయొచ్చు.